మున్నంకి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు గుణదల మేరీమాత దర్శనానికి పాదయాత్రగా వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొక్కు చెల్లించుకునేందుకు గుణదలకు బయలుదేరి వెళ్లారు. కొల్లిపూర్ మండలం మున్నంగి గ్రామానికి చెందిన కలపాల రవి ఆధ్వర్యంలో 50 మంది తెలుగుదేశం జనసేన పార్టీల యువకులు మున్నంగి నుండి విజయవాడ గుణదల మేరీమాత గుడికి పాదయాత్రలుగా వెళ్లారు. ముందుగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని గతంలో మొక్కుకున్నామని, ఉమ్మడి కూటమి అధికారంలోకి రావడంతో ఈ రోజు ఉదయం ముందుగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం మొక్కు తీర్చుకోవడానికి పాదయాత్రగా విజయవాడ గుణదల మేరీమాత గుడికి వెళ్తున్నట్లు వారు చెప్పారు. మేరీమాత ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళ్లాలని, ప్రజలకు సంక్షేమ పాలన అందించాలని ఆకాంక్షించారు. పాదయాత్రను తెనాలి నియోజకవర్గ అధికార ప్రతినిధి కలపాల రవి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అద్దేపల్లి రమేష్ బాబు, జనసేన నాయకులు ఎల్లమాటి అనిల్ కుమార్ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తను చేసిన శపథాన్ని నిరూపించుకుని నేను మరలా అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగా మాత్రం అడుగు పెడతానని ఆయన చేసిన శపథాన్ని నిరూపించుకుని ఈరోజు ముఖ్యమంత్రి తన అసెంబ్లీ అడుగు పెట్టడం మన రాష్ట్రానికి ఎంతో సంతోషకరమైన సంగతి. అలాగే ఇటువంటి రాక్షస పాలన ఎంతమంది బాబు గారి పాలన రావడం మాకెంతో సంతోషం. దానికోసం ఎంతోమంది ఇక్కడ కొల్లిపూర్ మండలం మున్నంగి గ్రామంలో కనబాల రవి గారు లాంటి వాళ్ళే కాదు, ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మొక్కుబడులు చెల్లించి ఉన్నారు. ఇప్పటి వరకు సర్వమత ప్రార్థన చేసి ఉన్నారు. క్రైస్తవులే కాదు, ముస్లింస్, హిందువులు కానివ్వండి, అన్ని రకాల ఎంతోమంది రాక్షస పాలన అంతమందాలని ప్రార్థనలు చేసి విసిగి వేసారిపోయి ఈరోజు వాళ్ళ మొక్కుబడి తీసుకోవడానికి ఇది ఒక మంచి శుభ సందర్భంగా మనం భావిస్తున్నాం. అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానివ్వండి, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానివ్వండి, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. అలాగే తెనాలి నియోజకవర్గం నుంచి శ్రీ ఆల్బర్ రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో, నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో శ్రీ మనోహర్ గారిని గెలిపించుకోవడానికి కానివ్వండి, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మసాని గారిని గెలిపించుకోవడానికి కానివ్వండి, ఎంతోమంది కొల్లిపూర్ మండల దళిత సైన్యం కనబాల రవి గారి నాయకత్వంలో ఎంతో పనిచేశారు. కాబట్టి వీళ్ళంతా కలిసి మొక్కుబడి తీసుకోవడం కోసం గుణదల మాత చర్చి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు.